లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1960వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన చేసిన ప్రసంగం. ఆదికాండము 41వ అధ్యాయం 40వ వచనం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. ఫరో యోసేపుకు ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇస్తా ఉన్నాడు. ఇంతవరకు అతడు ఒక బానిస కానీ ఇప్పుడు అతడు రాజగృహములో మరియు రాజ్యములో ఒక అధికారముగా తయారయ్యాడు. అయితే అతడు సింహాసనమును సంపాదించుకోగలడా? అతని పిల్లలు సింహాసనమునకు రాగలరా? ఏ విధముగానైనను లేదు. యోసేపు సింహాసనమునకు సహవారసుడు కూడా కాదు. యేసును ఒక మంచి మరియు నమ్మకమైన సేవకునిగా మనం పరిగణించాం. అతడు జ్ఞానవంతుడు మరియు నమ్మకమైనవాడు. కాబట్టి మన ఇంటి విషయాల్లో యేసును ఒక మంచి సేవకునిగా మనం అంగీకరిస్తాము. అయితే మనం ఆయన్ను ప్రభువుగా చేసుకున్నామా? ఆయన మంచితనాన్ని మనం అంగీకరిస్తాము. మనం ఆయన్ను చాలా విషయాలు అడుగుతూ ఉంటాము. హిందువులు స్వస్థత కొరకు ఇక్కడికి వస్తారు. మందు స్వస్థపరచలేనప్పుడు ఏది సహాయం చేయలేదు. యేసు నుండి సహాయం పొందుటకు వారు మా యొద్దకు వస్తారు. అయితే మనకు పాపక్షమాపణనిచ్చుటకు మరియు శరీరం యొక్క స్వస్థతనిచ్చుటకు యేసు శిలువ మీద మరణించాడు. స్వస్థత పొందినప్పుడు వారు వారి విగ్రహ పూజలను విడిచిపెట్టకు ఇష్టపడుచున్నారా? బాప్తిస్మం పొంది యేసును ప్రభువుగా వెంబడించున్నారా? లేదు. వారు యేసును ఒక స్వస్థపరచువానిగా అంగీకరించున్నారు గాని ప్రభువుగా కాదు. వారు యేసును భక్తిపూర్వకంగా చూడాలని కోరుకుందురు గాని ప్రభువుగా ఆయనకు తమను తాము అప్పగించుకొనరు. నేను యేసును నమ్మి బాప్తిస్మం తీసుకున్నానని ఒక హైందవుడు చెప్పాడు. తరువాత అతని వివాహం జరిగింది. ఒక బిడ్డను కలిగి ఉన్నాడు. ఆ బిడ్డ యొక్క నొస్టి మీద అతడు ఒక బొట్టు పెట్టాడు. ఆ విధంగా ఎందుకు చేశావు అని అతడు ప్రశ్నించబడినప్పుడు బిడ్డ యొక్క భవిష్యత్తు క్షేమమునకు అది అవసరమై ఉన్నదని చెప్పాడు. యేసు నా రక్షకుడు కావచ్చు గాని నా బిడ్డ మీద సర్వాధికారి కాదు అనేది అతని వైఖరి. ఒక ఉన్నత శ్రేణి క్రైస్తవ అధికారి ప్రార్థన కొరకు నా యొద్దకు వచ్చాడు. అతడు చాలా అనారోగ్యతలో ఉన్నాడు. అతని భార్య మరియు కుమార్తెలు అతనితో వచ్చారు. వారందరూ వారి బొట్లను తుడిచివేయనంత వరకు యేసునకు ప్రార్థించలేరు మరియు యేసును సహాయం అడగలేనని నేను చెప్పాను. దీన్ని చేయుటకు వారు ఇష్టపడకపోతే నేను ప్రార్థించినప్పుడు వారు బయట ఉండవలసిందే. ఎందుకనగా నేను ఒక సర్వాధికారి అయిన ప్రభు స్థానంలో ఉన్నాను. భార్య కోపపడి తన కుమార్తెలను తీసుకుని వెళ్ళింది. మేము అతని కొరకు ప్రార్థించాము. అతడు స్వస్థత నొందాడు. ఆయన్ను సేవించున్న మనకు క్రీస్తు ప్రభువుగా ఉన్నాడా? అతడు ఇష్టపడు దానిని చేయుటకు యోసేపు స్వేచ్ఛ కలిగి ఉన్నాడు. కానీ అతడు సింహాసనం మీద కూర్చుండలేదు. అతడు జ్ఞానవంతుడు మరియు ప్రజలను పరిపాలించగలడు. క్షామకాలములో వారిని పోషించగలడు. అయితే అతడు సార్వభౌముడిగా ఉండలేడు. యేసు మన జీవితాల మీద సార్వభౌమునిగా ఉండనప్పుడు మనం ఆయన్ను ప్రభువుగా పిలవకూడదు. నేను చెప్పినట్లు చేయకుండా మీరెందుకు నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచున్నారు అని దేవుడు చెప్తున్నాడు. నీ కుమార్తె వివాహ విషయమునకు సంబంధించిన తీర్మానాల్లో నీవు ఆయన్ను సార్వభౌమునిగా చేసుకొంచున్నావా? దేవుడు అబ్రహామును ఇస్సాకును అర్పణగా అడిగినప్పుడు నీవు నా మీద మరియు నా భార్య మీద ప్రభువుగా ఉన్నావు గాని నా కుమారుని మీద ఎందుకు ప్రభువుగా ఉంటావు అని అతడు చెప్పలేదు. లేదు, అతని మీద, అతని భార్య మరియు అతని కుమారుని మీద మరియు తన సమస్త ఆస్తి మీద దేవుడు సార్వభౌముడై ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి ఆయన సంపూర్ణ దీవెన ఇవ్వగలిగినాడు. నీవు నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు అని ఆదికాండము 22వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూస్తున్నాం. అబ్రహాము దేవునిలో నిలిచి ఉన్నాడు. దేవుని వాక్యము అతనిలో నిలిచి ఉన్నది. నీ జీవితంలో మరియు నీ కుటుంబ జీవితంలోని ప్రతిదాని మీద
యేసు సర్వాధికారిగా తయారయ్యాడా? నీ వ్యక్తిగత జీవితంలోని ప్రతి భాగాన్ని పరీక్షించుకునుము. యేసు ప్రభువై ఉన్నాడా? లేనట్లయితే నీ ఆత్మీయ జీవితము వృద్ధి చెందకుండును, మరియు నీవు ఆశీర్వాదమును ఇతరులకు అందజేయలేవు. తన కొరకే ఎంతో ఆహారమును దాచిపెట్టుకొనిన బుద్ధిహీనుడైన ధనవంతుణ్ణి చూడు. అతడు తనను గూర్చి మాత్రమే ఆలోచించాడు గాని ఇతరులను గూర్చి కాదు. ప్రేమ సూత్రము అతనిలో క్రియ చేయుట లేదు. నీవు దేవునిలో నిలిచి ఉన్నట్లయితే నీవు కొలవలేనంతగా దేవుని ప్రేమతో నింపబడిన స్థితిని నీవు చేరతావు. అది నీ చుట్టూ ఉన్నవారికి దీవెనలు కృమ్మరించబడును. నీవెక్కడికి వెళ్ళినను ఆ స్థలము దీవించబడును.